బాధ మనిషిని నాశనం చెయ్యదు. బాధకి అర్థం లేకపోవడమే మనిషిని నాశనం చేస్తుంది. అర్థం లేని జీవితం ఉంటే నొప్పి లేకపోయినా మనిషి లోపల నుంచే చచ్చిపోతాడు. పని, నిద్ర, ఫోన్ ఇదే జీవితం అనుకుంటే అది జీవితం కాదు, నెమ్మదిగా జరిగే ఆత్మహత్య. త్యాగం ఉన్న చోట అర్థం ఉంటుంది. తల్లి త్యాగానికి అర్థం ఉంది. సోల్జర్ చావుకి అర్థం ఉంది. ఆర్టిస్ట్ బాధకి అర్థం ఉంది. కానీ ఈ కాలంలో అసలైన ప్రమాదం ఏంటంటే మనిషి చనిపోవడం కాదు, నేను ఎందుకు బతుకుతున్నాను అనే ప్రశ్న మెల్లగా మాయమవ్వడం.